మీటీవీ న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రదాత కుండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను తూప్రాన్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజాం నవాబు అరచకాలకు ఎండగట్టడంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడిని కొనియాడారు. పదవుల కంటే ప్రజల ముఖ్యమని, ప్రజల తరపున చివరి రక్తం బొట్టు దారబోసిన మహానాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన అడుగుచాడలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు నందాల దుర్గా ప్రసాద్, కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, నాయకులు మామిల కృష్ణ, రవీందర్ గుప్తా, కుమ్మరి రఘుపతి, నర్సోజీ, సతీష్ చారి, మన్నె శ్రీనివాస్, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. వారందరికీ ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా అందరం కలిసి అతడికి మరి ఆర్థిక ధన్యవాదాలు చెప్తూ వారి మార్గాల్లో మనం అందరం నడవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. మరి బడుగు బలహీన వర్గాల కోసము ఆయన నిరంతరం పోరాడి మరి తెలంగాణకే ఆదర్శప్రాయంగా నిలిచినందుకు మరి మన పద్మశాలిలము సభ్య సమాజం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం అందరం కూడా సమాజ సేవకు కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. పోసి మరి ఆయన మంత్రి పదవిని త్యజించి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న మహా గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. మలి దశలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మరి ఎవ్వరు కానీ స్థలం కానీ రూమ్ కానీ ఎక్కడ ఆఫీస్ కానీ ఎవరు ఇవ్వకపోతే అప్పుడు కూడా మలి దశలో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి కేసీఆర్ గారికి స్థలము మన పద్మశాలి సంఘం తరఫున మరి ఆయన సొంత భవనము